హాయ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. ఈరోజు బ్లాగ్ వచ్చేసి తమ్నైల్ చూసారు కదా. అండమాన్లో మేము ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి అండ్ మేము ఒక ఇంటికి వచ్చాము, క్లీన్ చేసాము. సో క్లీన్ చేశాక మేము పంపించిన సామాన్లు అయితే 1 మంత్ అయిపోయింది కొచ్చి నుంచి అండమాన్కి, ఇంకా రాలేదు. ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు. బట్ ఈరోజు అయితే అక్కడికి వెళ్ళి సామాన్లు ఎందుకు రాలేదు కనుక్కొని అండ్ మేము ఇంట్లో సామాన్లు లేకుండా ఏమేమి తీసుకుని ఎలా అడ్జస్ట్ అయ్యి 5 డేస్ నుంచి ఉంటున్నామో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. అండ్ మా కష్టాలను చూసి కొంచెం ఏం చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అండ్ ఈ ఏరియా కోసం తెలిస్తే కామెంట్స్ చేస్తూ ఉండండి. అండ్ మిస్ అయిపోవద్దు. రుకో మేర. ఇప్పుడైతే ఫస్ట్ మేము ఏం వండుకునే వాళ్ళం తెలుసా? మ్యాగీ అనమాట. 3 డేస్ అయ్యింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మిల్క్, మ్యాగీ, ఫ్రూట్స్ తినేసి ఉంటున్నాము. 2 డేస్ బ్రెడ్ అండ్ ఈ కిసాన్ జామ్ అయితే మేము ఈ కిసాన్ జామ్ వేసుకొని బ్రెడ్ అయితే ఆటాతో చేసిన బ్రెడ్, ఆ బ్రెడ్ మీద వేసుకొని కాల్చుకొని తినేవాళ్ళం బటర్ వేసుకొని. మ్యాగీలు, ఫ్రూట్స్ అవన్నీ చూపిస్తా. ఫ్రిడ్జ్ లేదు కదా, మేము ఎంత అమౌంట్ పెట్టుకుంటే ఎలాంటి క్వాలిటీ వచ్చాయి, వేస్ట్ వరస్ట్ అనేసి నేను ప్రతిదీ చెప్తాను. సో రండి బ్లాగ్లోకి. మ్యాగీ కోసం అయితే వాటర్ పెట్టాను. ఇప్పుడు మనం వాటర్ బాయిల్ అవ్వడానికి మిల్క్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాము. విహానాకి ఎర్లీ మార్నింగ్ లేవగానే కీరా కోసి పెట్టాను. సగం తినింది, సగం నేను తినేయాలి. అండ్ ఇప్పుడు మ్యాగీస్ అయితే చేస్తాను. విహానాకి యాపిల్ తినమని ఇచ్చాను, అంటే కట్ చేసి ఇస్తాను. ఎగ్స్ అయితే ఇగోండి, ఇక్కడైతే ఫ్రూట్స్ తీసుకున్నాం, అయిపోయి ఆల్మోస్ట్ ఇలా పాడైపోతున్నాయి అన్నమాట. 2 డేసే అయ్యింది కొని. సో మేము ఇచ్చిన కాస్ట్కి క్వాలిటీవి రావు. అండ్ బీరకాయ, టమాటోలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, నిమ్మకాయ ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నాము. ఫ్రిడ్జ్ లేదు కదా, సో ఫ్రిడ్జ్ సామాన్లు అన్నీ వచ్చాక సర్దుకోవాలి. ప్రస్తుతానికి మేము ఉండడానికి సామాన్లు వచ్చేంత వరకు ఇవి కొనుక్కున్నాము అంతే. ఇప్పుడు మ్యాగీ చేసి తినేసి బయటికి వెళ్ళాలి. ఫేస్ అంతా ఎలా అయిపోతుందంటే మొత్తం ఎండలో పనిచేసినట్లు, ఎండలోనే ఉంటున్నట్టుగా, అంటే వాతావరణంకి సెట్ అవ్వట్లేదు. అంటే మా వాటర్ చేంజ్ అవ్వడం వల్ల ఏమో తెలియదు కానీ నా బాడీ అయితే సెట్ అవ్వలేదు. ఫుల్ ఇదంతా నెక్ పెయిన్ ఉంది. అండ్ హౌస్ కూడా అస్సలు, అంటే క్లీనింగ్ అయితే చేసుకున్నాం బట్ ఏ సామాన్లు లేవు. క్యూనికాలే చూడు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉంటున్నాం అంతే. ఇది వెదర్ ప్రస్తుతానికి ఫుల్ ఎండ అయితే అవుతుంది, కానీ గాలి వేస్తుంది మస్తు. మేఘాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఇదనమాట. అందరూ రేకులే వేసుకున్నారు మోస్ట్లీ. ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి పైన వాతావరణం వర్షం పడుతూ ఉంటుంది కాబట్టి నాచు అంతా పెట్టకుండా ఇలా సింపుల్గా వేసుకున్నారు. కొన్ని విషయాలు నేను డైరెక్ట్గా చెప్పలేదు, కానీ అసలు విషయాలు ఏంటి అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ అయ్యింది. అసలు ఈ హౌస్లో మేము ఎలా మోసపోయాం అండ్ ఏం జరిగింది, ఇంకొక ఇంటికి ఎలా షిఫ్ట్ అయ్యాము అనేది పిన్ టు పిన్ నేను చెప్తాను. యాక్చువల్గా మధ్యాహ్నం 12 అయ్యింది. మ్యాగీ చేసుకొని తిన్నాక పెద్ద వర్షం పడింది. వర్షం నుంచి పైన డూమ్ ఉంటుంది కదా, మాకు పైన ఫ్లోర్ ఏదైతే ఉందో దాని నుంచి వాటర్ ఫుల్గా వర్షం వాటర్ కారుతుందనమాట. అంటే ఇల్లులకి ఫ్లోరింగ్ ఊడ్చపోతే పడిపోద్ది చూసావా, అలాగా. కొంచెం కాదు, ఒక 5 నిమిషాల వర్షానికి ఒక 2 బకెట్లు నిండిపోయాయి అనమాట. మా హస్బెండ్ అప్పటికే కళ్ళు తెరుచుకున్నారు. బట్ ఏమీ ఆలోచించలేక అద్దె ఇచ్చేసాం కదా అని ఉండిపోదాం అనుకున్నా. నేనే ఫోర్స్ చేశాను. ఎందుకో నాకు పాజిటివ్ వైబ్స్ రావట్లేదు ఇంట్లో, వేరే ఇంటికి వెళ్దాం, ఎతుకుదాం, అక్కడ దొరుకుతుందేమో అని చెప్పి అక్కడ వెతకడం స్టార్ట్ చేసామన్నమాట. లిటరల్లీ నాకైతే తింటున్నాను కానీ ఏడుపు వచ్చింది. ఏంటి మనకి ఇంత దారుణం, హౌస్ దొరకకపోవడం, మన సామాన్లు రాకపోవడం, మనం ఇంకా ఇలాగేనా ఉండాలి అనేసి. కానీ వెళ్ళాము, 3 డోర్లు తట్టాము, రెంట్ ఉందా అని అడిగితే ఒక ఇల్లు దొరికిందనమాట. మా ఇంటి ముందు ఎలా కొండ ఎక్కాలో చూపిస్తాను. ఇలా కొండ ఎక్కాలన్నమాట. ఈ కొండ తర్వాత ఇంకొక కొండ కూడా ఎక్కాలి. ఇవన్నీ చూపిస్తా. రోజు ఈ కొండ ఎక్కే విహానాన్ని స్కూల్ డ్రాప్ చేయాలి. ఎండ స్టార్ట్ అయ్యింది, నిన్నేమో వర్షం స్టార్ట్ అయ్యింది.
పూర్తిగా డౌన్ అనమాట. అంటే కొండ కాసేపు ఎక్కాం కదా, ఆ తర్వాత డౌన్ ఇలా దిగాలి. ఈ కిందన బస్సులు ఆటోలు అవైలబుల్గా ఉంటాయి మాకు, అంతే. పోర్ట్ ప్లేయర్ షిఫ్టింగ్కి వెళ్ళాము. చెన్నైలో అసలు మా సామాన్లే ఎత్తలేదంట. నాకైతే ఏడ్చేసాను, ఇంకా వెళ్ళిపోతాను నాకు వద్దు అని చెప్పి. సామాన్లు రాకపోతే ఇంకే ఎన్ని డేస్ అని ఇలా గడుపుతాం. మ్యాగీలు, బ్రెడ్లు, పిండి రుబ్బడానికి మిక్సీలు లేవు. అలా అని ఏదైనా ఇన్స్టెంట్గా కొనుక్కుందామంటే చాలా కాస్ట్లు. చాలా 10 days అయిపోయింది సరిగ్గా తిండి తిని. సామాన్లు లేకపోవడం వల్ల బయట ఫుడ్ తిని ఆరోగ్యాలు పోయాయి. అదనమాట మా పరిస్థితి. ఇంకా ఏడుస్తూ కూర్చొని బాధపడుతూ అయిపోద్దా, సామాన్లు వచ్చినవి ఎలాగో వస్తాయి, ఇంకొక 10 days ఓపిక పడదాము, అందాకలకి బీరకాయలు, తోటకూర, ఇంకా రైస్ ఇవి కొనుక్కోవాలి. మా హస్బెండ్ అయితే బీరకాయ కట్ చేసి ఇచ్చారు, రైస్ పెట్టాను, ఇద్దరం కలిసి వంట చేసుకుంటున్నాం అనమాట. కిందన కట్ చేయాల్సిన దానికి రీజన్ ఏంటంటే తోముకున్నాము. అంటే మా సామాన్లు ఇంకా 10 days పడతాయి కాబట్టి లేదు, సో అందుకనే. రైస్ అయితే ఉడికిపోయింది. కర్రీ అయితే చేయాలి. నిజానికి వండుకుంటున్నాం తింటున్నాం అనే పేరే కానీ ఇండక్షన్ మీద ఒకటి వండుకున్న తర్వాత మళ్ళీ అది వేరే దాంట్లో తీసి ఇంకొక దాంట్లో వండుకుంటూ అది ఎంత టైంకి అవుతుందో ఆ టైంకే ఫుడ్ తినలేదు తెలుసా నిజంగా. నెక్స్ట్ అన్నీ చెప్తాను. ఈ ఇంట్లో ఉంటున్నామే కానీ బాధే ఉంది చాలా. అండ్ హౌస్ అయితే ఇప్పుడు తినేసాక అయితే మేము చూడడానికి వెళ్ళాము. 4 డోర్లు తట్టాము. అండ్ ఒక డోర్లో ఇంకా రెంట్ హౌస్ ఉంది, రెంట్కి మాట్లాడేసుకున్నామని చెప్పాను కదా. ఇది ఈ వంట చేసిన తర్వాత జరిగిందనమాట అదంతా. సో ఇంటింటికి చినుకులు పడుతున్నాయి, అయినా సరే పాపను తీసుకొని తిరగడం అనేది చాలా కష్టం అనిపించింది నాకు. ఎందుకంటే ఎవరు ఏంటి ప్రతి డోరు తట్టామన్నమాట. సో ఫైనల్గా హౌస్ షిఫ్టింగ్ అయితే ఉంటుంది నైట్కి. మా హస్బెండ్ ఆ ఒక్క నైట్ పడుకొని నెక్స్ట్ డే వెళ్దామంటే లేదు నాకు ఎప్పుడు ఇంటిని వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. అందుకే ఇల్లంతా క్లీన్ చేసేసి తినేసి వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయామన్నమాట. ఆ షిఫ్టింగ్ ఎలా అంటే మాకు స్మార్ట్ వర్క్ తెలియలేదు, హార్డ్ వర్కే. ఏం చేసామంటే దగ్గరే కదా అని చెప్పి బైక్ మీద షిఫ్ట్ చేసుకున్నాం. లిటరల్లీ 5 times ఇద్దరం కలిసి విహానాన్ని మా ఇంటి ఓనర్ దగ్గర పెట్టేసి షిఫ్ట్ చేసుకున్నాం అనమాట. ఫైనల్గా ఒక ఇంటికి అయితే వచ్చాము. ఆ ఇల్లుని మొత్తం అదంతా చూపిస్తాను. నిజంగా ఏదైనా ఒక ప్లేస్కి వెళ్తున్నప్పుడు మాత్రం కష్టాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి అబ్బా, ప్లానింగ్ ఉన్న ప్లానింగ్ లేకపోయినా అంతే. హౌస్ అయితే షిఫ్ట్ అయిపోతున్నాం. ఈ ఇంట్లో అయితే ఉండట్లేదు, ఇల్లు వదిలేసి వేరే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇది ఆయనకి ఈ ఇల్లు అస్సలు నచ్చలేదు. కొద్దిగా వాస్తు సమస్యలు కూడా ఉండొచ్చేమో, బట్ ఆ ఇల్లు కూడా చూపిస్తాను. సో బట్టలు సర్దేస్తున్నారు, లగేజీలు సర్దేస్తున్నారు వాళ్ళిద్దరూ. అండ్ ఇది కూడా ఖాళీ చేసేస్తున్నాము. సో మేము ఇక్కడ ఉండడానికి సడన్గా తీసుకున్న నిర్ణయం ఇది. అక్కడికి వెళ్ళాక ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనలన్నీ తీసుకొచ్చేసాం మేము. బయట పెట్టది వస్తే ఇక్కడ క్లీనింగ్కి ఇచ్చారే, అది సింకు కట్టించారే. కేరళలో మిస్ అయిన వండి మాకు దొరికింది మళ్ళీ. ఇదిగో ఇదే రెస్టారెంట్. ఈరోజు ఫుల్ వర్క్ చేసి మా ఆయన మండి పొడిచిపోతున్నారు. వచ్చాము
290 వచ్చేసరికి 290 రూపాయలు రెడీ చూపిస్తాను. అక్కడ ఏమంటే ఇది ఉంది, ఇంతకు మించి ఏమీ లేదు. అక్కడికి వెళ్ళిపోతే భలే ఉంది. टेस्ट एवरेज मेरे को भी खा लो, मेरे को खा के बताओ. ఇది చికెన్ పలావ్ అంట. ఇది ఒక 290 రూపాయలు, ఇది ఒక 290. ఇందులో ఏమీ లేదు, ఫ్రైడ్ ఆనియన్స్ తప్ప చికెన్ పులావ్ ఏమీ లేదు. టేస్ట్ అసలు బాగా అసలు బాగాలేదు. కాస్ట్ అయితే 290. చండాలంగా ఉంది నిజంగా. ఎంత పిక్కల్లాగా ఉన్నాను. అస్సలు బాగాలేదు. బిర్యానీ అస్సలు బాగాలేదు. నిజంగా మా హస్బెండ్ దేవుడితో సమానం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నైటు షిఫ్టింగ్ చేసాము. స్మార్ట్ వర్క్గా ఆలోచించి ఆటోకి షిఫ్ట్ చేసేస్తే 50 రూపాయలు ఇచ్చే సరిపోదును. మేము ఆలోచించలేదు. హ్యాపీనెస్లోని బైక్ మీద షిఫ్ట్ చేసాము. 3 ఫ్లోర్లు 5 సార్లు ఎక్కి దిగి బైక్ మీద జర్నీ చేసి షిఫ్ట్ చేసామన్నమాట. దానివల్ల అలసిపోయా అని చెప్పి నైటు ఫుడ్ తినేసాము బయట రెస్టారెంట్లో. అది కూడా బాగాలేదు. వచ్చిన వెంటనే నేను పడుకుని పోతే మా ఆయన పడుకోకుండా ఆ 1 అవర్ ఇల్లుని సర్దేశారనమాట. క్లీనింగ్ చేసేసారు. అదంతా నేను వీడియో తీయలేదు, ఎందుకంటే నేను పడుకుని పోయాను. మా ఆయన నీట్గా మాపింగ్ పెట్టేశారు, ఇల్లంతా సర్దేశారు. నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. మళ్ళీ మార్నింగ్కి టిఫిన్ కూడా తీసుకొచ్చారనమాట. అందుకే ఇదేం రికార్డ్ చేయలేదు. నాకైతే నిజంగా దేవుడు, నేను ఇలాంటి పని అంతా చేయాలని నాకు భయం. అంటే ఇంకా మా ఆయనకు ఓపిక మెచ్చుకోవాలి. మార్నింగ్ ఏమో ఫిష్ అయితే తీసుకున్నాము. 100 రూపీస్కి తెలుగు వాళ్ళు ఇచ్చారనమాట. ఇది కూడా సో కర్రీ చేస్తున్నాను. తెలుగు వాళ్ళు ఫిష్ అమ్ముతుంటే తీసుకున్నాము. ఇక్కడ అందరూ వస్తున్నారు. మొహం అంతా జిడ్డుగా అయిపోయింది, జలుబు చేసింది అండ్ కొంచెం హెల్త్ బాగోకపోవడం ఇలా ఉంది. ఇక్కడ అందరూ వస్తున్నారు తెలుసా. మెయిన్ రోడ్లో హౌస్ తీసుకున్నాము. అందరూ వస్తున్నారు. ఫిష్ అయితే ఇంటి ముందుకే వచ్చాయి, క్లీన్ చేసి ఇచ్చారు 100 రూపీస్కి. చాలు, పెద్దగా ఏం కాదు కానీ మనం సేఫ్గా ఉంటే చాలు అన్నట్టు ఉంది. వంట చేస్తున్నాను. కర్రీ వండుతున్నా. जल जाएगा. मेरे को भी देखना है. बस